బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి స్వల్ప ఊరట లభించింది. ఈ నెల 20 వరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు ఆదేశించింది. అలాగే కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి కూడా సూచించింది. తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. గత వైసీపీ ప్రభుత్వంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కోర్టు 20వ తారీఖు వరకు వాయిదా వేసింది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, దీనికి సంబంధించి అటు ప్రభుత్వాన్ని కూడా కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు సూచించడం మనం చూస్తున్నాం. పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే 2023లో గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడి ఘటనలో వల్లభనేని వంశీపై హత్యా ప్రయత్నం ఎస్పీఎస్సీ కేసు నమోదైంది. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు ఆయన కోసం ప్రత్యేక బృందాలు ఏర్పడి గాలింపు చర్యలు చేపడుతున్నారు. విదేశాలకు వెళ్లకుండా కూడా ఆయనకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. తాజాగా ఆయనకు సంబంధించి ఈ రోజు ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారించిన ధర్మాసనం కూడా ఈ నెల 20వ తేదీ వరకు ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని చెప్పి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈ కేసుకు సంబంధించి వంశీకి ఈ కేసులో ఏ విధమైన సంబంధాలు ఉన్నాయి, ఎటువంటి పాత్ర వంశీ పోషించాడు అనే దానికి సంబంధించి పూర్తి కౌంటర్ను దాఖలు చేయాలని చెప్పి ఏపీ హైకోర్టు ప్రభుత్వ అడ్వకేట్ అయితే ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విషయాలని 20వ తేదీకి వాయిదా వేస్తూ కూడా కోర్టు తీర్పు చెప్పింది. రైట్ శివ, దీనికి సంబంధించి అటు కౌంటర్ దాఖలు అంటే ఎప్పటికల్లా దాఖలు చేయాలి, దానికి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా చెప్పడం జరిగిందా ప్రభుత్వం నుంచి? అంటే ఏదైతే హైకోర్టు తీర్పు కాపీకి సంబంధించి ఈ రోజు సాయంకాలం కానీ రేపు కానీ ఏపీ విజయవాడ పోలీసులకి చేరుతా ఉంది. విజయవాడ పోలీసులకు చేరిన తర్వాత దానికి సంబంధించి మచిలీపట్నం జిల్లా ఎస్పీ కార్యాలయానికి కాపీ చేరుతా ఉంది. ఆ తర్వాత అక్కడి నుంచి హైకోర్టు ఏదైతే కొన్ని ప్రశ్నలు అడిగిందో వాటన్నిటికి సంబంధించి జవాబులు చెప్తూ కూడా సోమవారం సాయంత్రం కల్లా కూడా ఏపీ పోలీసులు హైకోర్టులో సబ్మిట్ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. మంగళవారం బుధవారం ఈ కేసుకు సంబంధించి విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా సోమవారం సాయంత్రం కల్లానే పూర్తి స్థాయిలో వివరాలు ఇవ్వాలని చెప్పి కూడా ఏపీ పోలీసులు అయితే భావిస్తున్నట్టు తెలుస్తా ఉంది. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.